ఫోటో కొట్ట మంచి ఫోటో తీయచ్చు. అనుకో త్వరగా కొంచెం जोहार श्याम प्रसाद मुखर्जी, जोहार जोहार, जोहार श्याम प्रसाद मुखर्जी, जोहार जोहार, भारत माता की जय, भारत माता की जय, जोहार श्याम प्रसाद मुखर्जी, जोहार जोहार, जोहार श्याम प्रसाद मुखर्जी, जोहार जोहार, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय जय माता भारत माता, जय जय माता भारत माता। भारत सुरक्षा समिति वर्धिल्लाली, भारत सुरक्षा समिति वर्धिल्लाली, भारत सुरक्षा समिति वर्धिल्लाली, वर्धिल्लाली वर्धिल्लाली, भारत सुरक्षा वर्धिल्लाली, वर्धिल्लाली वर्धिल्लाली, भारत सुरक्षा वर्धिल्लाली। ఫోటో కొట్ట మంచి ఫోటో తీయచ్చు. ఫోటో కొట్టిన శాఖ భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు గారు మరియు మా యొక్క భారత సురక్ష సమితి యొక్క సభ్యులైనటువంటి మేమందరం కలిసి మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఇప్పుడే మేమంతా ఘన నివాళులు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కలకత్తా పట్టణంలో జన్మించినారు. మరి ఆయన భారతీయ జనసంఘ్ అనే పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా చేసినారు. ఆ తర్వాత కార్యక్రమంలో ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల అందరినీ యొక్క ఐక్యతకు తీవ్రంగా కృషి చేసినారు. మరి ఆనాడు వారు స్థాపించిన ఒక పార్టీ ఒక ముక్క ఈరోజు దేశవ్యాప్తంగా అంచెలంచెలుగా అనేక ఒక మర్రి యొక్క ఊళ్ళ యొక్క వేళ్ళ యొక్క పెరిగి పెద్దదై మరి ఈనాడు ఈ భారతదేశానికి 3 పర్యాయాలు భారతీయ జనతా పార్టీ పేరు మీద ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అనేక సేవలు అందించి ప్రపంచంలోనే భారతదేశంను అగ్రగామిగా ఉంచడం జరిగింది. ముఖ్యంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు చేసినటువంటి పని ఏంటంటే 370 ఆర్టికల్ రద్దు కోసం అనేక పోరాటాలు చేసి అనేక ధర్నాలు చేసి జైలు పాలైపోయి ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఇటువంటి వాడు ఉండకూడదు, ఇతనుంటే ప్రమాదం మా ఉనికికి అని చెప్పి ఏదో ఒక కుట్రపూరితంగా చేసి అతన్ని భౌతికంగా జైల్లోనే చంపించడం జరిగింది. మరి ఆనాడు ఆయన ఏదైతే 370 ఆర్టికల్ రద్దుకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిండో మరి అదే యొక్క విషయాన్ని నరేంద్ర మోడీ గారు తీవ్రంగా దాన్ని పరిగణించి మరి వారు మొన్న పోయిన టర్మ్లోనే భారతీయ జనతా పార్టీ మెజారిటీ తోటి ఆ 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ పౌరులకు స్వేచ్ఛా స్వాతంత్రాలను కలిగేసింది. కాబట్టి మరి అంతటి మహనీయుని ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న హిందువులు ప్రతిసారి ఆయన చూపించినటువంటి బాటలో పయనిస్తూ యువత కూడా ఆయన యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ సంస్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత్ సురక్షా సమితి జిల్లా శాఖ తరఫున తెలియజేస్తున్నాం.